బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ రైతు నిరసన దీక్షలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్లో దమ్ముంటే రాజీనామా చేయాలంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 50,000 ఓట్ల మెజారిటీతో నరేందర్ రెడ్డి గెలవడం ఖాయమంటూ కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలా గెలవకపోతే రాజకీయం సన్యాసం తీసుకుంటారంటూ కూడా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కొడంగల్ రైతు నిరసన దీక్షలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేయాలన్నారు. 50,000 ఓట్ల మెజార్టీతో నరేందర్ రెడ్డి గెలవడం ఖాయమంటూ కూడా కేటీఆర్ చెప్పారు. అలా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారంటూ కేటీఆర్ ఈ సభా వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండరు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండరు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాగితాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవ ముఖ చిత్రం ఇది. రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు. నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు, యాది పెట్టుకో. కొడంగల్ రైతు నిరసన దీక్షలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి కొడంగల్లో దమ్ముంటే రాజీనామా చేయాలంటూ కూడా కేటీఆర్ ఈ సభా వేదికగా వ్యాఖ్యలు చేశారు. 50,000 ఓట్ల మెజారిటీతో నరేందర్ రెడ్డి గెలవడం ఖాయమంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. అలా ఒకవేళ గెలవకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటారంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండరు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండరు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాగితాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవ ముఖ చిత్రం ఇది.